ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కష్టపడినా కూడా అది కష్టంగా అనిపించదు కదా! అవునంటారా? కాదంటారా? నేనిప్పుడు అంత ఇష్టంగా కష్టపడుతుంది ఎవరిదనుకుంటున్నారా? మా అబ్బాయి హాస్టల్‌లో ఉన్నాడు. మీకు చాలా సార్లు చెప్తున్నాను కదా! వాడి కోసం అయితే వెళ్తున్నాను రేపు. ముందు రోజు రాత్రి చేసుకుంటున్నాననమాట ఇవన్నీ. ఎందుకంటే ఊరు నుంచి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయిందండి. అక్కడి నుంచి వచ్చిన తర్వాత తాటొటికి కలుపుకున్నా, అది వేసా. ఈలోపు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకున్నా. ఈలోపే నువ్వులుండలు చేసుకున్నా. లాస్ట్‌లో అయితే ఇది చేసుకున్నా. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నాకొక స్నాక్ గుర్తొచ్చింది. చాలా సింపుల్‌గా అయిపోతుందని. అది కూడా చేసి పెట్టా. ఇవన్నీ పట్టుకుని వెళ్ళే తర్వాత మా వాడు ఫస్ట్ తాటి తీసుకొని తింటుంటే ఆనందం వచ్చిందండి. వెంటనే వెళ్ళిన రోజే తాటి అయితే అయిపోయింది. చాలా చాలా సంతోషం. వాళ్ళ ఫ్రెండ్స్‌కి కూడా బా నచ్చిందట. హమ్మయ్య! అనుకున్నాను. మా వారు "ఎందుకే ఇవన్నీ జేస్తావు" అని ముందర రోజు అన్నారు. దానికి సమాధానం వాడు తినే పద్ధతి బట్టి ఆయనకి అర్థమైంది. మనం మాట్లాడక్కర్లేదు కదండీ! చిన్న చిన్న విషయాలకి. మన పనులు ఆ ఆనందాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మా వాడి కోసం నేను కారపూస అయితే చేస్తున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది. ముందుగా శనగపిండి తీసుకొని దాన్ని జల్లించుకున్నా. అందులోని వరిపిండి కూడా వేసేసి కొద్దిగా పసుపు, ఉప్పు, కారం అంతే. ఇవి ఉంటే సరిపోతుంది. ఇందులోనే నార్మల్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. నార్మల్ వాటర్ మన చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇలా మనం జంతికలు వేసుకునే దాంట్లోనే కింద ప్లేట్ అయితే మార్చాను. సన్న కారపూసకి మనం యూజ్ చేస్తాం గదా! ఇది. దాంట్లో అయితే పిండి వేసేసుకొని అలా నూనెలో వేసేసుకున్నా. తక్కువ టైంలో అయిపోతుంది. ఎక్కువ రోజులు నిల్వుంటుంది. చాలా బావుంటుంది కరకరలాడుతూ. మనం ఆల్రెడీ ఆయిల్ హీట్ చేసేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, అప్పుడు మనం కర్పూస అయితే వేసేసుకొని, ఒక నిమిషం ఆగి అప్పుడు టర్న్ చేయండి. 2 వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అవ్వాలి. క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే గనక మనకి 15 రోజుల వరకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కమ్మగా. పిల్లలైతే బా ఇష్టంగా తింటారు దీన్ని. పిల్లల కోసం చేస్తున్నప్పుడు అలసట అనేది లేకుండా చేసేసాను. నేను ఈ ఐటెమ్స్ అన్నీ చేసేటప్పటికి నాకు 11 అయిపోయిందండి. కానీ హ్యాపీగా అయితే ఉన్నాను.